వెంకటేశాయ. అదే వైకుంఠము, ఇదే బ్రహ్మాండము. నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుడ శ్రీనారాయణ అంటూ సప్తగిరులు ప్రతిధ్వనిస్తున్నాయి. భక్తుల పాలిట కొంగు బంగారమై ఇల వైకుంఠంగా తిరుమల గిరులతో పాటు పరిసర ప్రాంతాలు ఎంతో ఖ్యాతిని గడిస్తున్నాయి. అందులో ఒక్కొక్క ఘట్టానికి సంబంధించి ఒక్కొక్క క్షేత్రం చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అవి తిరుపతి నగరం దగ్గర సమీపంలో ఉన్న కొన్ని ఆలయాలు. కళ్యాణ సంబరం నారాయణవనం, ఇది ఒక మహిమాన్విత దివ్యధామం. శ్రీనివాసుడు ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన దివ్యధామము నారాయణవనం. వెంకటనాథుడు తిరుగాడిన దివ్య ప్రదేశం. ఇక్కడి ఆలయ ఆవరణలోనే ముక్కోటి దేవతల సమక్షంలో శ్రీనివాసమూర్తి పద్మావతి అమ్మవారిని వివాహమాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి నలుగు పిండి విసిరిన తిరగలిని ఇక్కడ చూడవచ్చు. వైష్ణవ ఆలయాల్లో గురువారం నేత్ర దర్శన భాగ్యం కలిగితే ఇక్కడి నారాయణవనం క్షేత్రంలో నిత్యము శ్రీవారు నేత్ర దర్శనంతో భక్తులకు దర్శనమిస్తారు. కుడి చేతికి కళ్యాణ కంకణము, ఎడమ చేతికి వేట ఖడ్గము ధరించి పెళ్లి కుమారుడిల కళ్యాణ వెంకటేశ్వరుడిగా ఉన్న లీలామానుష రూపాన్ని ధరించి భక్తులు ఆత్మానందాన్ని పొందుతారు. ఇక పద్మావతి అమ్మవారు పద్మంపై కూర్చొని ఎంతో అపురూప సౌందర్యవతిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ సమీపాన ఆకాశరాజు పూజించిన అవనాక్షమ్మ ఆలయాన్ని భక్తులు సందర్శించవచ్చు. వివాహము, సంతానం కోసం భక్తులు ఇక్కడ మొక్కులు తీర్చుకుంటారు. మరి ఒక పుణ్యక్షేత్రము అప్పలాయగుంటలో శ్రీ వెంకటేశ్వర స్వామి అవయప్రదాతగా నిలిచిన ప్రదేశం. ఇది కూడా తిరుపతి పట్టణానికి సమీపంలోనే ఉన్నది. వివాహ అనంతరం పద్మావతి అమ్మవారితో కలిసి తిరుమలకు పయనమైన శ్రీవారు ఇక్కడ తపోనిష్ఠలో ఉన్న సిద్ధేశ్వరమూర్తికి అభయం ఇచ్చి కొన్నాళ్ల పాటు అక్కడ ఉన్నట్లు స్థల పురాణం విశదీకరిస్తుంది. అందుకే అభయహస్తంతో స్వామివారు దర్శనమిస్తారు. శ్రీవారికి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామికి తొలి పూజలు జరిపి మళ్ళీ స్వామివారికి కైంకర్యాలు నిర్వహించడము ఇక్కడ అప్పలాయగుంట ఆలయ సంప్రదాయం. శ్రీనివాసుడు బస చేసిన మంగాపురం. అప్పలాయగుంట నుంచి తిరుమల వెళ్లే క్రమంలో తొండవాడ వద్ద అగస్తీశ్వర స్వామిని దర్శించుకున్న పద్మావతి శ్రీనివాసుడు అగస్త్య మహాముని విన్నపం మేరకు 6 నెలల పాటు శ్రీనివాస మంగాపురంలో ఉన్నట్లు వెంకటాచల మహత్యము ద్వారా తెలుస్తుంది. ఇక్కడ స్వామి కళ్యాణ వెంకటేశ్వరుడిగా నిత్య పూజలు అందుకుంటున్నారు. తిరుమలలో నిర్వహించే అన్ని కైంకర్యాలు ఇక్కడ స్వామికి జరపడము సంప్రదాయం. తిరుమల చేరుకునేందుకు సాక్షాత్తు ఆ దేవదేవుడు పద్మావతి సమేతుడై మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్లడంతో ఈ మార్గం శ్రీవారి మెట్టుగా ప్రాశస్త్యం పొందుతుంది. ఇక్కడి నుంచి తిరుమల గిరులను ఒక్కసారి వీక్షిస్తే కట్టెదురా వైకుంఠము కాణా చైన కొండ అన్న అన్నమాచార సంకీర్తన భక్తజన కోటి హృదయాల్లో అలా ప్రతిధ్వనిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. హరి ఓం తత్సత్.